ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రజలండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళించిన ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గంత నీకే మేము చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈరోజు ప్రభ నిబుడలకు నీ వాక్యం చెప్తుండగా పితృగణ పెద్దల అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మొరుకుపరచు మానస్వరాన్ని మొరుకుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభు నామకు నువ్వు మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము కూర్చున్నాము మా పరమ తండ్రి. మరి ఈరోజు వాక్యాంశం ఏంటంటే యెహోవాను స్తుతించదని అనుకున్నాను. యెహోవాను స్తుతించదని అనుకున్నాను. ఆదికాండము 29వ అధ్యాయం అండి, 25వ వచనం అండి. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి ఆమె లేయాని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏంటి? ఏమి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసగించితివనెను. ఎందుకు నాకు మోసగించితివని. ఇక్కడ మరి ఎప్పుడైతే యాకోబటండి ఆ రాత్రికాల సమయంలో ఈమె రాహేలు అనుకున్నాడట. అనుకొని ఆమెతో కూడినప్పుడటండి అప్పుడు తెలియదంట ఆమె లేయనేసి రాహేలు అనుకొని తను అయిపోయింది. ఉదయం తెల్లవారిపోయిన తర్వాత తీరమ్మ చూసినప్పటికి ఈమె ఎవరండి? లేయా. ఎప్పుడైతే లేయని చూసాడో చాలా బాధ కలిగిందంటే, చాలా కష్టం కలిగిందంటే, 7 సంవత్సరాలు కొలువు చేశానే నా మామ ఇంత మరి నమ్మించి ఇంత మోసం చేస్తాడా, నన్ను ఇంత దగ్గర చేస్తాడనేసి అంటే చాలా విపరీతమైన కోపం వచ్చేసంట. మేనమామ దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, ఎందుకు ఇలా చేస్తావు అనేసి గట్టిగా మాట్లాడుతున్నాడంట. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మేనమామ ఏం చెప్తున్నాడు ఇక్కడ చదవండి. 26. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వరము సంపూర్ణము చేయుము. నేను ఇంకో 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చిదనని చెప్పగా ఏమన్నాడంటే, అయితే నువ్వేం చేస్తావంటే మరి మా ఊరి ఆచార ప్రకారంగా పెద్ద పిల్లకి వివాహం చేయకుండా చిన్నపిల్లకి వివాహము జరిగించుకొనిక మరి అందు గురించి అనేసి మరి నీకు చెప్తే నువ్వు నేను చిన్నదాన్నే చేసుకుంటాను నువ్వు అంటావు అనేసి ఉద్దేశంతో నేను ఈ పని చేశాను కనుక మరి నీకు ఇష్టమైతే నువ్వేం చేస్తావంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, చిన్నదాన్ని కూడా ఇచ్చేస్తాను. నువ్వు ఎవడో పయ్యోడు ఎవడో కాదు, ఇక్కడ అన్యుడికి ఇచ్చిన బదులు నీకు నేను ఇచ్చేసుకుంటాను నీ వెళ్ళని అనేసటండి. మరి ఆ యొక్క యాకోబుకి చెప్తున్నాడంట. ఇక్కడ యాకోబు మరి మోసపోయాననేసి బాధ కలిగిందంటండి, చింత కలిగిందంట. ఎందుకంటే మోసానికి మోసమే తగులుతుంది. అక్కడ మరి అన్నను మోసం చేసి వచ్చాడు. మళ్ళీ మోసంలో మళ్ళీ దేవుడు చూసారా ఏమి ఎవరిని కూడా, ఎందుకంటే వానికి నీళ్ళు పెట్టి వానికి ప్రతిఫలం చేసి దేవుడు కనుక మరి యాకోబు చేసుకునేది ఇక్కడ మేనమామ రూపంలో దేవుడు మరలా ఒక్కసారి గుర్తు చేశాడటండి. అప్పుడు ఏం చేశాడంటే మరి ఇష్టం కదండి, మరి రాహేలు అంటే ఇష్టం కాబట్టి మరలా 7 సంవత్సరాలు కొలువు చేయటకంట మరి మేనమామ దగ్గర ఒప్పుకున్నాడంటే ఒప్పుకున్న ప్రకారమే మరి ఏం చేయడంటే మరలా 7 సంవత్సరాలు కష్టమైన నష్టమైన బాధైన వేదనైన దుఃఖమైన ప్రేమించిన అమ్మాయి కోసం రాహేలు గురించి ఏం చేయడంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. కొలువు చేసి ఉన్న తర్వాత మరి అప్పుడు తర్వాత మరి 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మరలా మరి ఈమెను కూడా వివాహం చేసుకోవటానికి మరి ఈ యొక్క మేనమామ దగ్గరికి వెళ్ళాడట. ఇక్కడ చూడండి, యాకోబు అలాగ చేసి ఆమె వరము సంపూర్ణమైన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్బాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. ఇక్కడ ఏమైందంటే అండి మరి ఆ కాలంలో ఏం చేసేవారంటే కుమార్తెలతో పాటు ఒక దాసిని పనిచేయడానికి పంపించేవారటండి. అట్రీతిగానే మరి పెద్ద కుమార్తె లేయాకి ఎలాగైతే ఒక దాసిని ఇచ్చాడో అలాగే ఈ కుమార్తెకు కూడా ఇచ్చాడటండి. రాహేలు కూడా ఇంకొక దాసిని అంటే ఇచ్చాడంట. ఈ రీతిగా మరి ఉంటున్నారంట. ఈ రీతిగా ఉన్న తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే మరి ఎప్పుడైతే రాహేల్ని హాన్ చేసుకున్నాడో లేయాని అంటే చిన్న చూపు చూస్తున్నాడంట. లేయాని మరి మీద ఇష్టపడలేదంట. లేయానికి చాలా బాధ కలుగుతుందంట, చాలా కష్టం కలుగుతుందంట. ఆ లేయ ఏం చేస్తుందంటే వేదనతో కన్నీటితో దేవునికి మొరపెట్టుకుంటుందంట. అయ్యో ఏటి నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏంటి ఏం చేసుకున్నా దాన్నేమో నా చెల్లి చేసుకుంది, ఇప్పుడు చూస్తానేమో నా భర్త నన్ను ప్రేమించడం లేదనేసటండి ఆమె ఆ రీతిగా బాధపడుతూ ఆ రీతిగా ఉండేప్పుడంటండి దేవుడు అంట లేయాని చూశాడంట. లేయాని చూసి లేయా బాధను చూసి లేయ యొక్క మరి ద్వేషించబడడం చూసంటండి లేయ గర్భాన్ని అంట దేవుడు తెరిచాడటండి. ఇక్కడ చెప్పమ్మా, గర్భవతి లేయ ద్వేషించబడ్డ చూసి 31 అమ్మ
లేయా దేశించబోయట యెహోవా చూచి లేయా దేశించబట్టి యెహోవా చూసి ఆమె గర్భము తెరచెను. ఆమె గర్భం తెరిసెను. రాహేలు గొడ్రాలై ఉండెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి లేయా గర్భమైతే కుమారుని యెహోవా యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు, నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా నా పెనిమిటి నన్ను ప్రేమించింది కదా అనుకొని అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. రూబేను అని పేరు. ఇక్కడ ఏమైందంటే లేయా దేశించబట్టి ఎవరు చూసారంటే యెహోవా చూసాడు, ఆమె గర్భం తెరిచాడంట. గర్భం తెరిచిన తర్వాత ఆమె గర్భవతి అయిందంటే 9 నెలలు నిండిన తర్వాత ఆమె కుమారుని కన్నదంట. ఆ కుమారునికి ఏం పేరు పెట్టుకుందండి? లేయా అని పేరు పెట్టుకుంది. దేవనామానికి మహిమ కలుగును, దేవనామానికి మహిమ కలుగాక. ఏమని పేరు పెట్టుకుందండి? రూబేను అని పేరు పెట్టుకుందంట. ఎందుకు రూబేను అని పేరు పెట్టుకుందంటే దేవుడు తన మొర ఆలకించి తనకి మొదటిసారి ఎవరిని ఇచ్చాడండి? కుమారుని అనుగ్రహించాడని అంటండి. ఎంతో మరి సంబరంగా ఆమె ఏం చేసిందంటండి? పేరు పెట్టుకుందంటండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు గొప్పవాడండి. ఆయన ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరి చేత ద్వేషించబడుతున్నామేమో, నిన్ను అందరూ ఏళ్ళ చేస్తున్నారేమో, ఆక్షేపిస్తున్నారేమో, మరి నీ గురించి ఎవరైనా ఏళ్ళకి చెప్పుకుంటున్నారేమో, ఎట్టి బస్సులు భయపడకు. కానీ ఇది ఈ బాధ, ఈ కష్టం, ఈ వేదన నువ్వు వేసే దగ్గర చెప్పుకో. ప్రభా నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నాకు వివాహం కాలేదంటున్నారు, ఉద్యోగం లేదంటున్నారు, వ్యాపారం లేదు, చూస్తే బాగోలేదంటున్నారు, లేదంటే పిల్లలు లేరంటున్నారు. ఇలాగా నీకు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, నీవు ఏ కారణం చేత నువ్వు ద్వేషించబడుతున్నావు, ఏ కారణం చేత నువ్వు హింసించబడుతున్నావు, ఏ కారణం చేత అయితే మరి నువ్వు బాధపడుతున్నావు, ఆ ప్రతీది కూడా ఎవరి దగ్గర చెప్పాలండి? లేయా ఏ రీతికైతే మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కృప చూపించి మరి ఆమె గర్భాన్ని తెలిసాడు. అలాగే మీ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడంటే ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడండి. లేయా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు కనుక మరి మరలా మరి ప్రేమించలేడు అనుకున్న భర్త ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? తనకి ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. అది చూశాడు కనుక దేవుడు అంటే వెంటనే. అలాగైతే మరి ఇక్కడ ఇంకా ఎవరున్నారు చెప్పండి? చెల్లి ఉంది, రాహేలు ఉంది. రాహేలు గర్భం అయితే ఏంటంటే తెరవబడలేదంటే ఆమె ఎలా ఉందంటే బైబిల్ చెప్తుందండి, గొడ్రాలుగా ఉందంట. అలాగే ఎన్ని సంవత్సరాలు ఉందంటే మరి ఈ యొక్క మరి లేయా మరి ఈ యొక్క ఎవరికంటే అండి యాకోబుకి ఎంతమంది కుమారులకు అందరూ 3 కుమారులకు అన్నదంటే ఇక్కడ చూద్దామండి కింద. ఆమె మరలా గర్భవతి కుమారుని కనినని మరలా గర్భవతి కుమారుని కని దేశించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసిన అతనికి షిమ్యోను అని పేరు పెట్టిను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనుతున్నని ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండినని అతనికి 3 కుమారులు కంటినని అనుకున్నాను. 3 కుమారులు కంటాను. అందుచేత ఎంతమందికి అందటండి? ఎలాగైతే దేవుడు కృపను పెట్టంటే 3 కుమారులకు అన్నదండి. ఎవరండి? లేయా. ద్వేషించబడుతున్న లేయా, కందనుకున్న లేయా, నువ్వు అందంగా లేను కనుక నిన్ను ఇష్టపడలేదు కనుక నీ బిడ్డలు పుట్టరో అనేసి ఎంతగానో ద్వేషించబడుతున్న లేయా 3 కొడుకులు కనుక్కుందటండి. ఎవరి దయవల్లని చెప్పిందండి? ఈమె దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల, దేవుని దీవం వల్ల ఆమె దేశించబడుతున్న ఆమె, అందం లేని ఆమె మరి భయంకరమైన మరి కళ్ళు చూస్తానంటే తిరుగుడు కళ్ళు అంట. ఆ పక్కకు ఉంటాయంటే కళ్ళు బామె అందంగా ఉండదంట. అటువంటి ఆమెకి దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడండి? అప్పుడుగా 3 కుమారులు కనుక్కుందండి. 3 కుమారులు కన్న తర్వాత మరలా ఈ యొక్క రాహేలు అయితే మాత్రం పిల్లలు లేరండి. అప్పుడు అక్క 3 పిల్లలు కన్నప్పుడు కూడా మరి రాహేలికి పిల్లలు లేరండి. ఆ స్థితిలోనే బాధపడుతూనే ఉందటండి. కానీ మరలా మరి ఇలా ఇక్కడ చూద్దామండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాని స్తుతించుదును అనుకొని యోదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ముగిపోయిను. అప్పుడు ఆమె కానుపు ఉడుగును. ఇక్కడ ఏమంటుందండి? ఈసారి ఏసంటుంది? ఈసారి 4వసారి అంటే ఒక కుమారునికి అందరు, 4 కుమారునికి అందరు. కానీ ఏం పేరు పెట్టుకుందండి? యోధా అని పేరు పెట్టుకుందంటండి. అప్పుడు ఏమనుకుందంటండి? ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు, నిత్యము కూడా నేను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, ఇక నాకు చాలయ్యా, 4 కుమారులు అనుగ్రహించావు కనుక నేను దేవుని స్తుతిస్తాను అనేసి అంటండి. ఏమందంటండి? స్తుతించేదనేసి ఆ బిడ్డకి ఏం పెట్టుకుందండి? యోధా అని పేరు. యోధా పేరుకి అర్థం ఏంటంటే దేవుని స్తుతించుట. మరి అలా దేవుని స్తుతించడం ద్వారానే మరి ఆ కుమారుడు ద్వారానే యేసుప్రభు వారు ఆ కుమారుడు వంశంలోంచి ఎవరు వచ్చారు చెప్పండి? యోధా గోత్రం నుంచి మన యేసుప్రభు వారు పుట్టడము జరిగిందండి. మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడండి ఆయన! దేశించబడుతున్న ఎందుకు పనికిరాని లేయా, అందగతకానికి లేయా ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఎంత గొప్ప దీవెని ఇచ్చాడండి. మరి తన భర్త తను ప్రేమించలేదు, కానీ ఎవరు ప్రేమించారు చెప్పండి? నేను ప్రేమిస్తాను కదా, ప్రతిగా మనుషుల్ని అప్పగిస్తాను దేవుడు వాక్యము ఆ లేయ పట్ల నెరవేరింది అన్నమాట అండి. దేవుడు మరి ఆ యొక్క యాకోబు మనసు మారింది కనుక ఆ యొక్క భార్యను అత్తుకున్నాడు కనుక ఆ భార్య ఎంతమంది బిడ్డలు కొనుక్కుందండి?
నలుగురు బిడ్డలు కనుక్కుందంట. నాలుగో బిడ్డ కనుక్కున్నప్పుడు కంట ధైర్యం వచ్చేసిందంట. ఇంక చాలయ్యా, ఇంక చాలు, నలుగురు కుమారులు ఇచ్చావు, ఇంక నాకు చాలయ్యా, ఇంక నేను నిత్యము కూడా నీ మందిరంలో నన్ను స్తుతించుకుంటూ నీతో నేను ఉంటానయ్యా అనేసి అంటండి. ఆ గుర్తుగా మరి ఆ నాలుగో కుమారుడికి యోర్దా అని పేరు పెట్టుకున్నట్టు అప్పటి నుంచి కూడా ఆమె ఏం చేస్తుందండి, దేవుని స్తుతిస్తుందంటండి. ఇక్కడ కింద చదువుదామండి 30 అధ్యాయము 1వ వచనమండి. రాహేలు తన యాకోబునికి పిల్లల కనకపోవుట చూచి చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, యాకోబుతో నాకు గర్భఫలము నేను లేని ఎడల నేను చచ్చుదునను. లేని ఎడల నేను చచ్చుదు ఏమంటుంది తెలుసండి? ఏమంటుందండి ఈ యొక్క రాహేలు, ఇదిగో నీవు నా యొక్క 4 బిడ్డలకు అందే, 4 బిడ్డల కనీలా నువ్వు అక్కను చేసావు, కానీ నేను ఒక్క బిడ్డను కూడా కనలేదు కనుక నువ్వేం చేస్తావు నాకు తెలుసు, నువ్వు గర్భఫలం ఇస్తావా లేదా నేను చచ్చిపోమంటావా అనేసి అంటండి. చాలా పెంకుగా మొండుగా మరి ఏం చేసిందంటే అండి, భర్తనంటే ఇబ్బంది పెట్టేసిందంట, బాధ పెట్టేసిందంట. మరి భర్తను పట్టుకొని నేను చచ్చిపోతానని చెప్పి బెదిరించిందంట. అప్పుడు విపరీతమైన కోపం వచ్చేసిందంటే ఎవరికండి? యాకోబుకి. విపరీతమైన కోపం వచ్చి ఇక్కడ యాకోబు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యాకోబు కోపంతో రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నావా ఉన్నానా నేను ఏమన్నాడంటే, నేను ఏమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను ఏమన్నా నేను దేవుడినా? నేను ఎలా గర్భఫలం ఇవ్వగలను? నీకు గర్భఫలం కావాలని ఎవరి దగ్గర మాట పెట్టుకోవాలా? దేవుడి దగ్గర మాట పెట్టుకో, దేవుడిని అడుగు, అంతే తప్పగా నన్ను నువ్వు ఇబ్బంది పెట్టాకే ఇల్లు లేదనేసి అటండి. ఆమె చాలా సీరియస్గా మాట్లాడి, చాలా గట్టిగా మాట్లాడి, చాలా కోపంగా, ఎప్పుడు కోపడిన భర్త, ఎప్పుడు సీరియస్ అవ్వని భర్త, ఎప్పుడైతే ఈ రాహేలు అక్కను చూసి అసూయపడ్డాదో ఆ యొక్క యాకోబుకి ఏం కలిగిందంటే, కోపం కలిగిందంట. ఏంటంటే దేవుడిని అడగడం మానేసి నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మనుషుల్ని అడుగుతున్నావు. నేను ఎక్కడి నుంచి తేగలను? దేవుడు ఇస్తేనే కదా బిడ్డలు పుడతారు అనే విషయాన్నంట మరి రూఢిగా కోపంతో పాటు ఈ యొక్క రాహేలికి యాకోబు చెప్తాడటండి. తర్వాత అమ్మా, అందుకు ఆమె దాసేన బిల్బా ఉన్నది కదా ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనెను. అలాగనే ఏం చేసిందంటే అండి, ఇక లాభం లేదనుకుందంటండి. తన తండ్రి తనతో పాటు ఒక దాసిని పంపించాడు కనుక ఆ దాసిని ఏం చేసిందంటే యాకోబుతో పొమ్మందంటే, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నాకు పిల్లలు కావాలంతే, నేను కనకపోయినా పర్లేదు కానీ నా దాసి అయినా కంటే నేను వాళ్ళైనా నా సొంత పిల్లలను చూసుకుంటాను, అక్క పిల్లల్ని చూసుకోలేదంటే కానీ అంటే తన దాసి పిల్లల్ని చూసుకుంటాను అనేసి అంటే ఏం చేసి ఎంత స్వార్థం, ఎంత అసూయ, ఎంత ద్వేషంతో నిండిపోయింది చూడండి రాహేలు. ఏమంటుందంటే అలా చేస్తాననేసి ఇక్కడ చేసి ఏం చేసిందంటండి, ఆ యొక్క దాసిని పంపిన తర్వాత దాసి కూడా ఏం చేశారండి, బిడ్డలు పుట్టారటండి. చూడండి ఇక్కడ గర్భవతి చదవమ్మా. బిల్బా గర్భవతి కుమారుని కనును. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చును, ఆయన నా మొరని విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాని అని పేరు పెట్టిను. రాహేలు దాసి అయిన బిల్బా తిరిగి గర్భవతి యాకోబు రెండో కుమారుని కనును. దేవుడు నామానికి మహిమ కలిగి ఎంతమంది కుమారులు కనిపిస్తుందండి? ఈ బిల్బా కూడా 2 కుమారులు కనిది, కానీ ఈ యొక్క రాహేలు మాత్రం బిడ్డలు కనలేదండి. దాసి అయినా కనదు కానీ ఇంకా బిడ్డలు కనకుండా అలాగే ఉందటండి. ఆ 2 బిడ్డలు చూసుకొని దేవుని స్తుతింటుందండి. అప్పుడు వచ్చిందంటే జ్ఞానం వచ్చి ఏం చెప్తుందంటే, పోలే ప్రభు నాకు ఇవ్వకపోతే కానీ నా దాసి కానీ ఇచ్చావు, నాతో పంపించిన నా దాసి నా సొంత మనిషి కానీ ఇచ్చావు అనుకొని ఏం చేసిందంటండి, ఆ బిడ్డలతో నీ దేవుని మహిమపరుస్తుంది, దేవుని స్తుతిస్తూ ఉంటుందండి. ఇక్కడ కింద ఏమంటుందో చూడండి, 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నక్కతో పోరాడి గెలిచింది అనుకొని అతనికి నా పేరు అని పేరు పెట్టిను. లేయా తనకు కానుపు ఊడుగుట చూచి తన దాసి అయిన బిల్బాను తీసుకుని యాకోబునికి ఆమెను భారీగా ఇచ్చెను. ఏం చేసిందంటే, ఎప్పుడైతే చెల్లి ఎలా చేసింది అక్క కూడా ఏం చేసిందంటే, 4 బిడ్డలతో సరిపట్టుకోలేదని సరిపట్టుకోక మళ్ళీ ఏం చేసిందంటే తన దాసిని కూడా పంపించిందండి. ఆ రీతిగా మరి ఆ దాసి కూడా 2 కుమారులను అనడం జరిగిందండి. ఈ రీతిగా ఇలా ఉన్న తర్వాత ఇన్ని జరిగిన తర్వాత మరి దీనా కూడా మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ ఇంకొక కుమారునికి అందండి. అలాగా దీనా ఎంతమంది కుమారులకి అన్నదండి? 5 కుమారులకి అన్నదండి. దాసి 2 కన్నదండి, ఒక అమ్మాయిని కన్నదండి. ఆ రీతిగా మరి దేవుడు ఈ లేయాని దీవించాడండి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి, అప్పుడు కానీ రాహేలి దేవుడు గర్భఫలం ఇవ్వలేదండి. చూడండి 21వ వచనం.
అప్పుడు లేయా దేవుడు మంచి బహుమానం నాకు దయచేసినని మంచి బహుమానం నాకు దయచేసిన నా పెనిమిటి 6 కుమారులు కని ఉన్నాడు గనుక అతని నాతో కాపురము చేయననుకొని నాతో కాపురం అతనికి జెబూలేను అని పేరు పెట్టును. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకి దీనా అని పేరు పెట్టిను. దేవుడు మనకి మహిమ కలిగాక ఎంతమంది అండి? 6 కుమారులు పుట్టేసిన తర్వాత 7వ దానికి ఏం పెట్టిందండి? దీనా అని పేరు పెట్టిందంట. ఆ రీతిగా రాహేలికి దేవుడు చెప్పాడు కదా, యాకోబుకి ఏమన్నాడండి? నీ సంతానాన్ని నేను ఇసుక వలె చేస్తానన్నాడు, నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తానన్నాడు. ఆయన చెప్పిన వాగ్దానాన్ని మరి నెరవేర్చడం కోసం లేయాకి ఎంతమంది బిడ్డలండి? 6 బిడ్డలు పుట్టారు. తర్వాత 7వ అమ్మాయి పుట్టిందండి. తర్వాత అప్పుడు మాట అండి దేవుడు అంటండి ఈ యొక్క రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. కింద చదవమ్మా. అప్పుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెచ్చును. అప్పుడు దేవుడు ఏం చేయడంటే, ఎప్పుడైతే ఈ రాహేలుని దేవుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుని ఎంతమంది కన్నాకండి? 6 బిడ్డలు కన్నా తర్వాత 7వ బిడ్డ ఆడబిడ్డ పుట్టిన తర్వాత 7 బిడ్డలు కన్నా తర్వాత ఏంటండి ఈ యొక్క రాహేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని అంత లేట్గా జ్ఞాపకం చేసుకున్నట్టండి అప్పుడు కుమారుని కంటకు దేవుడు కృప చూపించాడు. దేవునామానికి మహిమ కలిగినాక మన దేవుడు ఎవరిని ఇడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఎవరైతే దేవుని ఎందు మరి ఎక్కువగా దేవుని స్తుతిస్తారో, ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే ఓదార్పుకుంటారో, ఈ రాహేలు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎంతోమంది ఎన్నో నిందలు ఎన్నెన్నో పడి ఓర్చుకుంది కనుక మరి దేవుడు కడకి చూసి జ్ఞాపకం చేసుకుని ఎంచాడు. తనకు కూడా ఎంచాడంటే గర్భం తెరిచాడంటే, గర్భం తెరిచి తనకు కూడా ఎంచాడంటే కుమారుని అనుగ్రహించాడంటండి. ఈమె చూడు చదవమ్మా. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని నా మీద నా నింద తొలగించబడునని మరియు ఆమె యెహోవా ఒక కుమారుడు నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. దేవునామానికి మహిమ కలిగిన గాక. అట్టి రీతిగా రాహేలుకి దేవుడు ఏం చేయడంటే 2 కుమారులను అనుగ్రహించాడండి. ఒక కుమారుడు పేరు బెన్యామీను, ఒక కుమారుడు పేరు యోసేపు. 2 కుమారుల్ని ఎవరికన్నారండి? రాహేలుకి అన్నాడు. దేవునామానికి మహిమ కలిగాక. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన ఎవరిని కూడా ఇడిచిపెట్టే దేవుడు కాదు. లేయా మరి ద్వేషించబడి దేవుడికి దగ్గరయ్యి బిడ్డలు కనుక్కుంది. మరి ఆ గర్వం చేత, అహంకారం చేత నన్నే ప్రేమిస్తున్నాడు నా భర్త, నాకు ఎందుకు పుట్టని అహంకారంతో కొన్నాళ్ళు మరి ఉన్నా సరే తర్వాత మళ్ళీ తన మనసు మార్చుకొని దేవుని స్తుతించి మళ్ళీ రాహేలు కూడా ఏం చేసిందండి? దేవుడి యొక్క కృపను పొందుకొని ఆమె కూడా ఏమైందంటే గర్భవతి అయిందండి. మన దేవుడు గొప్పవాడండి, ఎవరిని ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, ఏ పరిస్థితి ఏమైపోయినప్పుడు కూడా అందరినీ ప్రేమించే దేవుడుగా ఉన్నాడండి. ఎంత పాపినైనా క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఈమె యొక్క గర్వాన్ని బట్టి, ఈమె అహంకారాన్ని బట్టి దేవుడు లేట్ చేసినప్పుడు కూడా తనకు కూడా 2 కుమారుల్ని అనుగ్రహించాడు. అలాగే మరి ఆ రీతిగా దేవుడు అంటే యాకోబుకి చేసిన వాగ్దానం ప్రకారంగా మరి యాకోబుకి ఎంతమంది బిడ్డలు పుట్టారంటండి? 12 మంది పుట్టారండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే చెప్పింది అక్షరాలు జరిగిస్తాడండి. ఆయన మరి యాకోబుతో అన్నాడండి, ఏమన్నాడంటే నిశ్చయముగా నేను నీ సంతానాన్ని ఆస్వాదిస్తాను నేను అన్నాడు. ఎప్పుడు ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఆ యొక్క అరణ్యంలో ఆ రాయిగా తలగడేసుకుని పడుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. నీకు నేను తోడుకుంటాను, వెళ్ళి చోటల్లో నేను తోడుకుంటాను, నేను ఆస్వాదిస్తాను. తండ్రి ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క దీవులు ఉంది. ఎన్నాటిని పొందుకొని యాకోబు ఆ రీతిగా మరి దేవునిలో సాగిపోతూ ఉన్నాడండి. వచ్చేవారం మరి కన్నవాక్యం వచ్చేవారం చెప్పుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, కృపగల తండ్రి, నీ కృపను కుంచును గొప్పవాడు, శక్తిమంతుడు తండ్రి నాయన. మరి లేయ ద్వేషించబట్టి నువ్వు చూసావు తండ్రి నాయన. యేసయ్య మరి చూసి తండ్రి తన గర్భంను తెరిసావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. రక్షక నాదా, పరిశుద్ధాత్మ తండ్రి, గంతుగా ప్రభు, నా కుమార్తె ప్రభు నాయన నిత్యము నేను స్తుతిస్తానని ప్రభు సమర్పణ చేసుకుంది. తన కుమారుడు కూడా యోధాని పేరు పెట్టుకుంది తండ్రి. 4వ కుమారుడు ప్రభు యోధానగా ప్రభు స్తుతి ప్రభు తండ్రి నాయన. యోధా గోత్రపు సింహం ప్రభు తండ్రి, ఇదిగో నాయన వేసే మరి అందులోంచే ప్రభు తండ్రి నాయన. రక్షక నా యోధా గోత్రపు సింహం వచ్చిందని ప్రభు, ఆ గోత్రంలోంచే ప్రభు తండ్రి నాయన. యేసయ్య ప్రభు తండ్రి, యూదులకు ప్రభు రక్షణ వచ్చిందని ప్రభు తండ్రి నాయన. రక్షణ తెలియజేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. రాజా, రక్షక నాదా, పరిశుద్ధాత్ముడా, కృపగల తండ్రి, నీ కృపను కుమ్మరించి తండ్రి నాయన. వేసే మరి ఎంత అహంకారంగా, ఎంత గర్వంగా ఉన్నా ప్రభు తండ్రి, ఇదిగో నాయన తుదకి తండ్రి తన తప్పు తెలుసుకొని ప్రభు నిన్ను స్తుతించినప్పుడు ప్రభా రాహేలు గర్భం కూడా తెలిసి ఆ బిడ్డకు కూడా 2 కుమారులను అనుగ్రహించినందుకు ఎక్కలేని స్థితులయ్యా. పట్లాది కూడా కృతంతా స్థితులు తండ్రి. సమయం ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు నాయన గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించబడి వచ్చినాడు. నిబంధన బిడ్డకి వివాహం జరిగించండి అయ్యా. ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు దయచండి. వ్యాపారాల బిడ్డకి వ్యాపారాల్లో
మరి నాయన తండ్రి మంచిగా జరుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాయటకు నాయన ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు తండ్రి. నాయన జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి జ్ఞాపశక్తి ఇచ్చి బాబుయా వాళ్ళు రాయబోతున్న పరీక్షలో ప్రభావ తండ్రి మీరు చేపట్టి పరీక్ష రాయించి ప్రభా మంచిగా పాస్ అయ్యి ఉద్యోగాలు పొందుకున్న కృప నామలకు కలుగును గాక సహాయం చేయండి. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది అయితే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు తండ్రి వారి అవసరంలో వారి అక్కర్లు నామలో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే హాస్పిటల్లో ప్రభు సీరియస్ కండిషన్లో ప్రభు చెప్పుకోని పరిస్థితుల్లో ప్రభు చెప్పుకొని వ్యాధులతో ప్రభు తలడెళ్ళిపోతున్నారు అటువంటి బిడ్డలు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు ఆపరేషన్ చేసుకునే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమగా తండ్రి బయటకు వచ్చి కృపదయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు డెలివరీ అయితే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి సులువైన డెలివరీ కృప నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన గర్భఫలం ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు తగిన సమయం ఇప్పుడు ఆరోగ్య బిడ్డలు పెట్టే కృప నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీ కృపను కూర్చు నివాహానికి ప్రవర్తన ఇదిగో నాయన సమకూర్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి. మరి ఇది నాయన రక్షక నాద మరి అనుకున్న సమయంలో ప్రభావాలకు వివాహాలు జరిగే కృప నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రం. సమకూర్చిన వివాహం తండ్రి ఏ డేట్ అయితే పెట్టుకున్నారో ఆ డేట్ ప్రకారంగా నాయన వాళ్ళకి వివాహాలు జరిగే కృప నామలో కలుగును కాక అడ్డు తొలగిపోను కాక ఎటువంటి గలిబిలు లేకుండా మంచిగా వివాహం జరిగే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన కృపగల తండ్రి నీ కృపను కుమరుచు నువ్వు కనికరించు కటాక్షించి చిన్నపిల్లల ప్రభు తండ్రికి ముఖ్యంగా తండ్రి నాయన రక్షక నాద డెంగ్యూ జ్వరంతో ప్రభు వాంతులతో ప్రభు బాధపడుతున్నారయ్యా కనికరించి కటాక్షించి వాళ్ళు ముట్టి స్వస్థపరచమని అడుగుతుంది. ఇతర వ్యాధులతో ఎవరైతే టైఫాయిడ్ అని ప్రభు నాయన ఇతర వ్యాధులతో ఎవరైతే ఉన్నారో బిడ్డలు ముట్టి స్వస్థపరచు రక్తం చేత కడగమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాద మంచం మీద లేవలేని స్థితిలో ప్రభు తండ్రి ఎవరు సహాయం చేయక దిక్కులేని స్థితిలో ప్రభు మంచం మీద పడిన బిడ్డల్ని ఒక్కసారి దర్శించి ప్రభు వాళ్ళు ముట్టి స్వస్థపరిచి త్వరగా లేవనెత్తి ప్రభు నీ నామాన్ని మహింపచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు కృపగల తండ్రి నీ కృప నీ కావుదల నీ చేస్తాను తోడు కొంచెం రక్షణ లేని బిడ్డకి రక్షణ దయచండి అయ్యా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచండి అయ్యా. నాయన పరిశుద్ధాత్మ లేని బిడ్డలకి పరిశుద్ధాత్మ దయచండి ప్రభు. అనవసరాలు లేకుండా ప్రభు తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన దీన స్థితిలో బిడ్డలు ఎంతో మంది ప్రభు తండ్రి రాజు ఉన్నారు తండ్రి. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసిన ఆ దీన స్థితిని ఉన్నతమైన స్థితిగా మార్చమని అడుగుతున్నాను తను. అప్పుగానే బాధనలో బాధపడుతున్న బిడ్డలు అప్పున కాడ ఏస్తున్నాములో ఇరగొట్టమని అడుగుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలు ఆర్థిక పరమైన సహాయము అందజేయమని అడుగుతున్నాను. అన్ని రిచ్చులకు బిడ్డలు దీవించండి ఆస్వాదించండి. రిక్షా డ్రైవర్ కాడి నుంచి మన డ్రైవర్ నీ కృప నీ కాపుదలిచ్చి 10 బండి ముందు మీరుండి నడిపించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. సహాయకుడా సహాయం చేసేవాడా సర్వసృష్టికర్త బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి చారిత్రగా సంఘాలు జ్ఞాపకం చేసుకుని ప్రతి సేవకులు జ్ఞాపకం చేసుకుని ప్రతి సేవని పరిశీలన ప్రభావైనా ఆశ్రదించి దీవించమని అడుగుతున్నాను. అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించిన ప్రభా నీ కృప చేత ఎంతమంది అయితే ప్రభు యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ యొక్క వాక్యాలు వింటున్నారు బిడ్డలందరికీ తండ్రి నాయన ఆరోగ్యం బలము శక్తి కృప దయచి దీవించి ఆస్వాదించి ప్రభా నీ నామానికి నీవే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని వేస్తున్నాను అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.